కాబట్టి కొద్ది సైడ్ సార్ కొద్ది సైడ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో రిలేటెడ్గా ఇండస్ట్రీస్ అనేది మా యొక్క మత్స్యకారులు ఉన్నటువంటి అవగాహన. ఇప్పటి వరకు ఆ పోర్ట్ మాకు హ్యాండ్ ఓవర్ జువెలదిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా శాసనమండలి సభ్యులు అలాగే మాటేం బోర్డు చైర్మన్ గారు శాసనమండలి సభ్యులు అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా. ఎందుకంటే జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ హైజీనిక్గా ప్రపంచంలో హైజీన్ ప్రోడక్ట్కి వాల్యూ ఎక్కువ వస్తూ ఉంది. హైజీన్ ప్రోడక్ట్లకి ఎందుకంటే తెచ్చినటువంటి సముద్ర సంపదని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే దానికి అదనపు వాల్యూస్ వస్తాయి. అలాంటి దాన్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ ఫిషింగ్ హార్బర్లు చాలా దోహదపడతాయి. అయితే ఇక్కడ మొన్న సాగర్ షిప్పింగ్ ఏదైతే అటానమస్ డిఫెన్స్ సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ దగ్గర 2,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో గౌరవ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ షిప్స్ని సముద్రపు నీటిలో వదలడానికి వాళ్ళకు కొంత స్థలం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 190 దగ్గర 900 మీటర్లు ఉంది. ఆ 900 మీటర్లో ఒక 150 మీటర్లు వాళ్ళు ఈ పడవల్ని దింపడానికి కావాలని చెప్పి వాళ్ళు కోరటం, దాని మీద మరి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి, ఎందుకంటే ఈ సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తూ ఉంది. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది,
అలాగే చాలామంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతం కూడా మనం చూసాం, కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా రూపమే మారిపోయింది. ఇలా డిఫెన్స్ సంస్థలు రావడం వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయి. మరి అటువంటి సంస్థలు రాకుండా ఆపడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూసాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దగ్గర 900 సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషితో దాదాపు 20 పాలసీస్ తీసుకున్నాం. అనేక రూల్స్ని అమెండ్మెంట్ చేసుకోవడం వల్ల ఇవాళ ప్రపంచ మేటి సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. గత సంవత్సరం చూస్తే భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో అన్ని రాష్ట్రాల కన్నా కూడా 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ప్రభుత్వం మీద ఒక నమ్మకం. అసలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే పరిస్థితుల నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం వస్తే చాలని విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నాయి ఈ ఫిషింగ్ హార్బర్, ఇంకా భూమి ఉంది అక్కడ దీనికి రిలేటెడ్. ఎందుకంటే ఆ రోజునే వారు మరి ఎమ్మెల్యే గారు కానీ పెద్దలుగా బీద రవిచంద్ర గారు కానీ 114 ఎకరాలని వాళ్ళు ఐడెంటిఫై చేయటం, ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పోయిన తర్వాత మిగతాది దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉండదని చెప్పి భావించి భూమి ఏర్పాటు చేశారు. అందులో ఇప్పుడు ఒక 20 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దాంట్లో అక్కడ స్థానికుల నుంచి ఎవరన్నా ముందు పరిశ్రమలు పెట్టడానికి వచ్చినా, ఎవరైనా ముందుకు వచ్చినా చేయడానికి ఇవ్వడానికి కూడా అక్కడ భూమి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జెట్టీలో ప్రైవేట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అనవసరంగా రెచ్చగొట్టి ప్రజల్లో భయాందోళన సృష్టించి ఇవాళ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తే మటుకు చూస్తూ ఊరుకోం. ఇవాళ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ కూడా, ఏదైతే తమిళనాడు నుంచి వస్తున్నటువంటి బోట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. డెఫినెట్గా ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతాం. అవసరమైతే తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడతాం. అవసరమైతే ఒక స్పెషల్ టీం కూడా వెళ్ళి దీన్ని సమస్య పరిష్కారం చేయడానికి డెఫినెట్గా మేము కృషి చేస్తాం. అదే కాదు, ప్రధానమంత్రి మత్స్య సంయోజన యోజన కింద ఇవాళ కేంద్రం ఇచ్చే సబ్సిడీ 40% మాత్రమే, కొన్ని రాష్ట్రాల్లో 60% వరకు మత్స్యకారులకు ఇస్తున్నారని చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఎలా వాళ్ళ జీవన స్థితిగతులను ఎలా పెంచాలనేది ప్రయత్నం చేయడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ, ప్రజలకు ఉన్నటువంటి దాంట్లో తప్పకుండా మేమందరం కూడా వాళ్ళ సమస్యలు నివృత్తి చేయడానికి మేము ప్రభుత్వ పరంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూడా మా బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మత్స్యకారు సోదరుల యొక్క ఆస్తి, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మత్స్యకారు సోదరులకు ఇచ్చినటువంటి కానుక కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపదకి విలువ రావాలి, దళారులను తగ్గించాలి, అక్కడికక్కడే మారిటింగ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి. చరిత్రలో ఎక్కడ అంత పెద్ద హార్బర్ లేని విధంగా రూపొందించి 114 ఎకరాల్లో హార్బర్కి నామకరణం చేయడం జరిగింది. 909 మీటర్ల జెట్టీని, 1425 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి దాదాపు 20 సంవత్సరాలలో కావలిలో ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో దాదాపు 1250 బోట్లు ద్వారా ఫిషింగ్ చేసేటట్టు దీన్ని రూపాంతరం చెందారు. అయితే ఈ రోజున ఎన్నో కంపెనీలని ఆహ్వానిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాకి కానుకగా సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి
ఈరోజు మత్స్యకారుల పాలిట ఒక వరంగా పరిగణించే విధంగా ఈ సాగర్ డిఫెన్స్ని మాకు అందించినందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా మత్స్యకారుల సోదరుల తరపున అదేవిధంగా మిగతా ఇతర ప్రజల తరపున వారిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హార్బర్లో ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకొని వారికి GPS ద్వారా తెలియజేస్తే అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. ఏదన్నా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు, తుఫాను, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మత్స్యకారు సోదరులు సముద్రంలో ఎక్కడ ఉండేది కూడా తెలుసుకొని వాళ్ళని గట్టుకు తీసుకొచ్చే విధంగా కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ సాగర్ డిఫెన్స్ వారికి అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ సాగర్ డిఫెన్స్కి ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ నెల్లూరు జిల్లాకి పరిగణించినటువంటి ఒక దురదృష్టం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గోళ్ళు గిల్లుకుంటున్నారు. చేసేదానికి ఏమి పని లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పనులు పేద బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తుంటే పని లేనివాడు ఈరోజు ఏం చేస్తాడు? గోళ్ళు కొరుక్కుంటారు. కాబట్టి ఈ రోజున ప్రజల్లో అనైక్యత తీసుకురావాలి, బాగా జరుగుతున్న అభివృద్ధిని ఆపాలి. నెల్లూరు జిల్లా ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. పారిశ్రామిక ప్రగతి వైపు నెల్లూరు పోటీ పడుతుంది. మరో ఒక వైజాగ్ లాగా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ అభివృద్ధి చెందితే వాళ్ళని మర్చిపోతారు ప్రజలని ఒక ఆలోచనతో ఈరోజు దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ చెలో జుబుల్దిని కార్యక్రమానికి పెట్టి మత్స్యకారు సోదరులను ప్రజల్లోనూ లేనిపోని అపోహలు తరలిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు బాధ్యత గల పార్టీగా, ఈరోజు ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి పార్టీగా ప్రజలందరికీ కూడా మేము తెలపాల్సినటువంటి బాధ్యత. కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మత్స్యకారు సోదరులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి బేదా రవిచంద్ర కానీ నిద్రలేసి మేము మత్స్యకారుల కోసం పాటుపడే వ్యక్తులం. హార్బర్ను నిర్మించినా, హార్బర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఈరోజు మత్స్యకారులకి ఎక్కువ సంపద వచ్చి వాళ్ళ మార్కెట్ విలువలు పెరిగే విధంగా ప్రయత్నం చేసినా నిరంతరం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం, ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో అలజడి సృష్టించడం సభ్యత కాదు. ప్రశాంతతగా మారిపోయిన నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మీరు చేసిన ఆగడాలు ఇండస్ట్రీలు రాకుండా పోయే పరిస్థితులు ఏర్పడున్నాయి. మీరంటూ తేలేకపోయారు, కానీ తెచ్చే వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ప్రజలకి ఒక ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన మత్స్యకారు సోదరులకు ఎటువంటి నష్టం జరగదని, ఏదైనా నష్టం అంటూ జరిగిన రాడు మేమందరం కూడా దానికి బాధ్యత వహించి మత్స్యకారుల తరపున పోరాడతామని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.